వచ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసులో నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో వాళ్ళకి నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న నా మైండ్లో ఒకటి వచ్చింది నా మనసులో. బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ, కండని కరిగించే శ్రమ, రక్తాన్ని ధారపోసే శ్రమ. సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు. అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అంటే దీని వెనక ఓట్లు కానీ దీని వెనక ఇంకో ఎన్నికలు కానీ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ, అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం, మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి, ఎంత దగ్గరికి రాగలం, మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఇంతన్నా తీయగలగాలి. అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది వేస్తే ఓట్లు వస్తాయా, ఇవి చేయకపోతే ఓట్లు రావా, అసలు ఆలోచించట్లా. మీకు ఎంత మూగజీవాలకి ఎందుకు చేయగలిగి, మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగజీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి, దానివల్ల ఓట్లు రావు మనకి. పుణ్యం వస్తుందని కూడా కాదు, విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు, మూగ జంతువు ఏం అడుగుతుంది? ఆ బాధ, ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో. అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థమవుద్ది మనకి. ఆ స్పందన నా ఒక్కడికే లేదు, మా వేదిక పైన ఉన్న అధికారులందరికీ, మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారో, విష్ణుమూర్తి అని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో, ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులను కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని, ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని, నేను సింపుల్గా ఏం చేస్తాను, కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను. కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తికి వెళ్ళాలి. ఆ తర్వాత మీరు శ్రమ చేశారు, మనం నిర్మించుకున్నాం. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక వరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి, సారా మీద స్కాములు చేసి, వాళ్ళ సారోల మీద, సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క వాళ్ళు చేస్తుంటే, అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ. ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకైపోయింది. ఉపాధి హామీ పథకం దాదాపు 46,94,000 కుటుంబాలు, 75,23,000 మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో 24,23,00,000 పని దినాలు కల్పించాం. 5,10,000 కుటుంబాలకి 100 రోజుల పని కల్పించాం.
గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 10,669 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. అందులో 6,194 కోట్ల రూపాయలు కేవలం వేతనాలకి. ఇందాక సోదరు అంటున్నట్టుగా 150 అంటే గగనం అంటే 350 రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడా లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని ఒక్క నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగినాయి. దాంట్లోకి వేతనాలకి 6,194 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వేతనాలకి 4,023 కోట్ల రూపాయలు మెటీరియల్ కింద ఖర్చు చేశాం. మీరు పడే ఈ కష్టం ఈరోజు గ్రామాల అభివృద్ధికి చాలా బలమైన బాటను వేస్తుంది. మీ కష్టం ఫలితంగా పల్లి పండుగలో, అంటే పల్లి పండుగలు ఎందుకు పదం వచ్చిందంటే కృష్ణతేజ గారితో కూర్చున్నప్పుడు అసలు జీవం వస్తుంది. ఒక పని ఉన్నప్పుడు 10 మందికి హుషారు ఉంటుంది. ఒక పండగ వాతావరణం కావాలి అంటే అది మన పల్లిని ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాలని శశిభూషణ్ గారు, మన కృష్ణతేజ గారు ఒక మీటింగ్లో చెప్పినప్పుడు వారు ముందుకు తీసుకెళ్ళింది ఇది. అందుకనే పల్లి పండుగ నిజంగా ఈ రోజున ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చింది మన పల్లెల్లో. సో పల్లి పండుగలో భాగంగా ఇప్పటికీ 377.37 కోట్ల రూపాయలు 377.37 కోట్ల రూపాయలతోటి 21,564 గోకులాలు పూర్తి చేశాం. దీనివల్ల ప్రతి రైతుకి నీడపట్టును ఉండటం, వాటికి చిన్నపాటి నీడను ఉండటం వల్ల ప్రతి రైతుకి నెలకి 4,200 రూపాయల అదనపు ఆదాయం లభిస్తూ ఉంది. ఇందాక మీ మాటల్లో నాకు అదే అర్థమైంది. అలాగే మీ కష్టం ఫలితంగా ఇప్పుడు నాలాంటి వ్యక్తి బాధపడి ఏదన్నా ఒక పాలసీ పెట్టినా కానీ అధికారులు దాన్ని చాలా ఉన్నత మనస్సుతోటి తీసుకెళ్దాం అనుకున్నా కానీ మీ శ్రమ లేకపోతే ఈ రోజున 13,500 పశువుల తొట్టెలు 60.75 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగామంటే దీనికి శ్రామికుడికి జై అనక శ్రామికుడికి జయ ధ్వానాలు కొట్టకపోతే ఇంకెవరు కొడతాం. అలాగే మీ అందరి భాగస్వామ్యంతో మీ శ్రమ ఫలితంగా 317.91 కోట్ల ఖర్చుతోటి 63,582 ఎకరాల్లో పండ్ల తోటలని పెంచాం. వీటి ద్వారా 41,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. పండ్ల తోటల పెంపకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి ఆదాయం 50,000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 315 కోట్ల ఆదాయం లభిస్తుంది. మీ కష్టం ఫలితంగా, మీ శ్రమ ఫలితంగా పల్లె పండుగలో భాగంగా 1,800 కోట్ల ఖర్చుతోటి మన గ్రామాల్లో ప్రత్యేకించి 32,086 ఎస్సీ ఎస్టీ ఇతర కాలనీల్లో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లను పూర్తి చేశాం. ఈ సంవత్సరం కూడా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించబోతున్నాం. డోలీ మోతలు తప్ప అంబులెన్స్ సైరన్ కూత వినిపించిన గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయి. ఈ రోజున అంబులెన్స్ వెళ్తుందంటే అది సంపూర్తిగా ఆ ఫలితం అంతా అది మీ శ్రమ, అది మీకే దొక్కుతుంది. ఉపాధి శ్రామికుల సంక్షేమం, అభివృద్ధి అత్యంత ప్రాధాన్యం. మన నారా చంద్రబాబు నాయుడు గారి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఎంత బలంగా వెళ్తుంది అంటే ఈ రోజున ఇన్ని దశాబ్దాల్లో ఎవ్వరు కూడా ఇంత చేయనంతగా చేయగలుగుతున్నాం అంటే త్రికరణ శుద్ధిగా మేమందరం కూర్చొని మీ జీవితాలకి ఎంత మేము చిన్నపాటి ఊత ఇవ్వగలం అని మా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆఖరికి మన చిట్ట చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో. ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా చాలా ప్రాధాన్యం. ఈ ఒకే ఒక్క రోజులు అంటే మొన్న మొగల్తూరులో నా దృష్టికి కృష్ణతేజ గారు పట్టుకొచ్చినప్పుడు వారెవరికి మన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లేదు, కొంచెం ఇబ్బంది ఉంది, చనిపోతే డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియట్లేదంటే ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఒకే ఒక రోజులో 1 కోటి మంది ఉపాధి శ్రామికులకి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నమోదు చేసుకున్నట్టు తెలుసుకున్నాం. తద్వారా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు భరోసా లభిస్తుంది.
మీరు ప్రతి పనిలో తోడుగా మేము ఉన్నామని చెప్పడానికి నిదర్శనంగా ఉపాధి హామీ పథకం కింద పని ప్రదేశాల్లో గాయపడిన మరణించిన ఉపాధి శ్రామికునికి వైద్య సౌకర్యాల నిమిత్తం ఎప్పుడు 2006 సంవత్సరంలో ఆమోదించిన ఎక్స్ గ్రేషియా పరిహారాలను సవరించాం. అందులో భాగంగా మీరు చేసే పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే పూర్తిగా కనుక ఏదన్నా వచ్చే మన ఇది ఒక ఇబ్బందిగా మన శరీరానికి ఏదైనా ఒక పనిచేయని పరిస్థితిలో ఉంటే దాని వరకు చెల్లించే 50,000 రూపాయలని ఇప్పుడు 2 లక్షల రూపాయలకి దాన్ని పెంచాం. ఎండలు ప్రత్యేకించి తీవ్రంగా చాలా మీకు తెలుసు ఎంత ఇబ్బందిగా ఉంటాయి ఎండలు. ఎందుకంటే శ్రమ చేసేవాడికి ఉన్నంత ఎండ తీవ్రత ఇంకెవరికి ఉండదు. నేను చాలాసార్లు ప్రోగ్రాంలు పెట్టేయమంటే నేను ఎందుకు ఇబ్బంది పడతాను చాలాసార్లు అంటే, నేను రోడ్డు మీదకి వస్తే ముఖ్యంగా ఇంతమంది సెక్యూరిటీ పర్సనల్ పోలీసు ఎండలో ఉండాలి, లేదంటే ఇంతమంది అధికారులు బయటికి రావాలి. అందుకని సాధ్యమైనంత కొంచెం తక్కువ ఇబ్బంది కలిగించాలి ఒక ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో నాకు ఆ కష్టం బాగా తెలుసు నాకు. అందుకని ప్రత్యేకించి మీరు పనిచేసే చోట మీరు కనీసం మీరు ఎండలు తీవ్ర మీరు దయచేసి 11 లోపు మీరు తొందరగా పని మొదలుపెట్టి 11 లోపు పని మిగించేలాగా మీరు చూసుకోండి. అవసరమైతే పనుల్ని సాయంత్రం 4 గంటల తర్వాత 6 గంటల వరకు కొనసాగించండి మీకు ఏదైనా డెడ్ లైన్స్ ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీ సహకారంతో మేము ఫామ్ పాండ్స్ కూడా వెళ్ళినప్పుడు నేనును మన శశిభూషణ్ గారు మాట్లాడుకుంటా ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఖచ్చితంగా వీటికి మనం ఒక నీడలు ఏర్పాటు చేయాలంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే సామాగ్రితో పాటు ఒక తాటాకులు కావచ్చు, ఈతాకులు కావచ్చు, లేదంటే కొన్నిసార్లు నేను ఇక్కడికి వెళ్ళాను మన అరకు ప్రాంతానికి మనం వెళ్తే అక్కడ పంచాయతీలకు వెళ్తే తాండాలకు వెళ్తే అక్కడున్న స్థానికంగా ఉన్న చిన్న కొమ్మల్ని అన్ని కట్ చేసి అప్పటికప్పుడు ఒక గంట ముందు పందిరేసి చాలా చల్లగా అనిపించింది. అలాగే స్థానికంగా ఉండే చిన్న చెట్ల దగ్గర నుంచి పొదలు వీటిని ఏమన్నా ముళ్ళ పొదలు కానీ వాటిని కూడా వేసి మీరు పైన వేసుకుంటే కొంచెం ఆ నీడ పట్టున ఉండండి, ఎండపాటున పడకండి. అలాగే ఆరోగ్య సహకారంతో గ్రామాల్లో పని ప్రదేశాల్లో ఏఎన్ఎంలు సేవలని అందించడంతో పాటు పని ప్రదేశాల్లో గ్రామాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కంపల్సరీగా, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అలాంటి అందుబాటులో లేని పక్షం దయచేసి మా దృష్టికి తీసుకురండి, దాన్ని ఖచ్చితంగా దీన్ని సరిచేస్తాం. అలాగే ఉపాధి శ్రామికులకి ప్రభుత్వం నిర్దేశించిన రోజుకి 307 రూపాయలు వచ్చే విధంగా అన్ని రకాల చర్యల్ని చేపట్టాం. ప్రభుత్వం నిర్దేశించిన వేతనం 307 రావడానికి ఫీల్డ్ అసిస్టెంట్లకి, మ్యాట్లకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి పర్యవేక్షిస్తున్నాం. అంటే ఈ సందర్భంగా నేను ఒక క్యాబినెట్ మీటింగ్స్లో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఆయన నాకు తెలియజేశారు ఇది. ఎందుకంటే మేము క్యాబినెట్లో మా అందరికీ తెలియజేశారు. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనాలని మొట్టమొదటిగా పెంచింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీరు వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటాను. అలాగే 307 కూడా పెంచడానికి వెంటనే పెరగాలి అని అంటే ఆయన ఒక నిర్ణయం లేదు. ఎట్టి పరిస్థితులు మన శ్రమ చేసే వారికి వేతనాలు పెంచాల్సిందని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఇది మనస్ఫూర్తిగా వారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మీ సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందికి వేతన మొత్తాన్ని బట్టి 3 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేనే ఒక పార్టీని నడుపుతూ నా నాయకులు నిన్న కూడా చూసారు, మన చాలా దురదృష్టవశాత్తు చనిపోయారు. వాళ్ళందరికీ ఎక్స్ గ్రేషియా గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షలు ప్రకటించారు. అలాగే నేను పార్టీకి సంబంధించినంత నేనే ఒక 5 లక్షల రూపాయలు ప్రత్యేక పరిస్థితుల్లో రాకూడదని కోరుకుంటాం ఇలాంటి దుర్ఘటనలు, బట్ కానీ అవి ఇస్తున్నాం. సో అలాంటిది మీరు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం మీరు దేశానికి వెన్నెముక. అందుకని మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ అందరికీ కూడా ఉపాధి హామీ సిబ్బందికి కావచ్చు అందరికీ కూడా ఈ 30 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమాని కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో ఒప్పందం చేసుకునేందుకు మనస్ఫూర్తిగా అధికారులందరికీ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధి శ్రామికుల సంక్షేమం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి
నాయకత్వం, వారి నిర్దేశకత్వం, వారి దార్శనికతలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో నడుస్తున్న ఈ రాష్ట్రానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యేయం. మా అందరికీ మా ప్రభుత్వం ఎల్లవేళలా మీ అభివృద్ధి, తద్వారా పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా 27,500 గోకులాలు నిర్మించడానికి, 1,55,000 ఫారం పాండ్లు పూర్తి చేయడానికి, 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి, 4,000 వేసిన రోడ్లు కాకుండా ఇంకా అదనంగా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లని, 500 కిలోమీటర్ల సీసీ డ్రైన్లని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మనస్ఫూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. సో ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ చేశాను. అవి కూడా మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారో మీరందరూ ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చిన వారిని 1 by 1 గ్రూప్గా రమ్మని చెప్పారు.